నగరంలో చుట్టుపక్కల విలీనం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నెలకొన్న సమస్యలు బల్దియా అధికారులకు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఆస్తి పన్ను లెక్కింపు ఓ ప్రధాన సమస్యగా మారుతోంది. రెంటల్ వాల్యూ కలెక్షన్ పైన అయోమయం, గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అధికారుల వైఖరి ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆస్తి పన్ను లెక్కింపుపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆస్తి పన్ను వసూలు అధికారులు ఎలాంటి పద్ధతులు అవలంబించనున్నారు? ప్రజలకున్న అభ్యంతరాలేమిటి? జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నెలకొన్న సమస్యలు బల్దియా అధికారులకు సవాల్గా మారుతోంది. శానిటేషన్, రోడ్లు, వీధి నిర్వహణ, నిర్మాణ రంగ అనుమతులకు తోడు తాజాగా ఆస్తి పన్ను లెక్కింపుపై గందరగోళం నెలకొంది. విలీనమైన 27 పురపాలికల పరిధిలోని ప్రాపర్టీల వివరాలను సీజీజీ ద్వారా జీహెచ్ఎంసీ రికార్డుల్లోకి బదలాయించారు. ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను లెక్కింపుపై అధికారులకు స్పష్టత రాకపోవడంతో అటు ప్రజల్లో ఇటు అధికారుల్లో అయోమయం పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్తి పన్ను లెక్కింపులో 2 విధానాలు ఉండటమే ఇందుకు కారణమైంది. వాస్తవంగా జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. 27 పురపాలికల్లో మాత్రం క్యాపిటల్ వాల్యూ, సబ్ రిజిస్ట్రార్ రేటు ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీలో 27 పురపాలికలు విలీనం చేయడంతో ఒకే ప్రాంతంలో 2 రకాల ప్రాపర్టీ వసూలు చేయడంపై నగరవాసుల్లో అయోమయం నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలున్నాయి. వీటిలో రెసిడెన్షియల్ 16.35 లక్షలు, నాన్ రెసిడెన్షియల్ 2.80 లక్షలు, మిక్స్డ్ 34,000ఉన్నాయి. విలీన సమస్యల్లో ప్రజలపై భారీగా ప్రభావం చూపే అంశాలలో ఆస్తి పన్ను ఒకటి. దీనిపై ప్రభుత్వ అధికారుల్లో పూర్తిస్థాయి క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రాపర్టీ వసూలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమపై అదనపు భారం పడుతుందని ప్రజలు భావిస్తున్నారు. కొత్తగా విలీనమైన ప్రాంతాలలో ప్రజల్లో ఆస్తి పన్నుపై భయాందోళనలు నెలకొన్నాయి. నామినల్ గా పీపుల్ కు ఒరిగేది ఏం లేదు. ఇంకా కొన్ని ప్రదేశాల్లో అయితే ఇప్పుడు హౌస్ ట్యాక్స్ ఉంది, అది రకరకాలుగా ఉంది. ఒక కార్పొరేషన్లో వేరే ఉంది, ఒక మున్సిపాలిటీలో వేరే ఉంది. జిహెచ్ఎంసీలో మర్జ్ అయినాక ఆ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గుతుందని కొందరంటే పెరగవచ్చని కొందరు అంటున్నారు. ఈ మాదిరిగా ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. అటువంటప్పుడు ప్రజల యొక్క ఆందోళనలు, భయాందోళనలు కూడా సమంజసం. ఎందుకంటే ఎవరిని అడగలే, చేయలే, రాత్రికి రాత్రి ఒక రాజకీయ డిసిషన్ తీసుకొని దాంట్లో కలిపేసినారు. ఇవంతా మర్జ్ అయిన తర్వాత చాలా పనులు ఉన్నాయి చేసేటి. అది ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు, రోడ్స్ వైడనింగే కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఇవన్నిటికీ చాలా డబ్బు కావాలా. ఒక 2-3 ఏళ్ళు ప్రతి సంవత్సరము 20-30 వేల కోట్లు జిహెచ్ఎంసీకి ఇస్తే గానీ ఆ సమస్యకు పరిష్కారం కాదు. లేదేదో కలిపినాం, చేసినాం, అంతా బాగుందనుకుంటే అది ప్రజలను ఇచ్చేయడమే అవుతుంది, తప్పుగా చెప్పడమే అవుతుంది. గతేడాదిలో 2038.42 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆస్తి పన్ను 2,500 కోట్లు వసూలు చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం 1,500 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేసింది. విలీనంతో మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం అమలవుతున్న 2 విధానాలనే కొనసాగిస్తారా, లేదంటే మార్పులు చేస్తారా అన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సీడీఎంఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో వసూలయ్యే ప్రాపర్టీ ట్యాక్స్ కు సమానంగా 27 మున్సిపాలిటీల్లో వసూలు చేస్తారా, లేదంటే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వసూలు చేసి ప్రజలపై భారం మోపుతారా అన్నది వేచి చూడాల్సిందే.